అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. అదే పనిగా మోగుతున్న సెల్ ఫోన్ శబ్దంతో ఈ లోకంలోకొచ్చి ఫోన్ వైపు దృష్టి సారించింది స్వాతి. భర్త కామేశ్వరరావు నుండి ఆ ఫోను. అబ్బాయి ప్రసాద్ అమెరికా ఫ్లైట్ క్షేమంగా దిగాడని, ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయలుదేరానని, గంటలో ఇల్లు చేరుకోవచ్చును అని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఫోను విన్న మరుక్షణం నుండి స్వాతి ఉద్విగ్నత మరింత ఎక్కువయింది. అబ్బాయికని కేటాయించబడిన బెడ్రూంలోకి మరోసారి వెళ్ళింది. పరచి ఉన్న బెడ్షీట్ని ఆరోసారి సర్దింది. ఏసీ మిషన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడటానికి 4వోసారి స్విచ్ వేసి చూసింది. డ్రాయింగ్ రూమ్ సోఫాలో అలా కూర్చుందో లేదో ఏదో జ్ఞప్తికొచ్చి లేచి ఫ్రిడ్జ్ తలుపు తెరిచింది. ర్యాక్లో అమర్చిన మంచినీళ్ల బాటిళ్లు తాకి చూసి చల్లగానే ఉన్నాయని నిర్ధారించుకుంది. సోఫాకి ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు చూసింది. ఇంకా 50 నిమిషాలు అనుకుంది. ప్రసాద్ తల్లి స్వాతి, ఆమె రెండో అబ్బాయి రఘువీర్కు, కూతురు రమాసుందరికి, అవుట్ హౌస్లో పని మనిషి లక్ష్మికి కూడా అలాగే ఉంది. అబ్బాయి ప్రసాద్ అమెరికా నుండి వస్తున్నాడన్న వార్త 10 రోజుల క్రితం విన్నప్పటి నుండి స్వాతికి కాలు చేయి ఆడడం లేదు. భర్తకు, పిల్లలకు, లక్ష్మికి ఏదో పురమాయింపులు, మరుక్షణం ఏవో మార్పులు, తీరా చేశాక మళ్లీ ఏవో మార్పులు సూచించటం. ఇంట్లో వాళ్ళందరూ స్వాతి చేస్తున్న హడావిడి, ఆమె పడుతున్న హైరానా వెనక ఉన్న తల్లి ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆమె చెప్పినట్లే నడుస్తున్నారు. కామేశ్వరరావు స్వాతిల మొదటి సంతానం రాఘవేంద్ర ప్రసాద్. చాన్నాళ్ల నిరీక్షణ తర్వాత మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కృప వల్ల కలిగాడు కనుక దంపతులు ఆ పేరు పెట్టుకున్నారు. అందరూ ప్రసాద్ అనే పిలుస్తారు. ప్రసాద్ అంటే స్వాతికి ఎనలేని ప్రేమ. కొడుకు అమెరికా వెళ్లిన చాన్నాళ్లకు గాని ఆమె మామూలు మనిషి కాలేకపోయింది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక 5 ఏళ్ల క్రితం ఎంఎస్ చదువుకై అమెరికా వెళ్ళాడు. చదువు పూర్తి చేసుకుని 2 ఏళ్లుగా అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ప్రసాద్ ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఓసారి ఇండియాకు వచ్చి వెళ్లమని, చూడాలని ఉందని స్వాతి పోరుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ అడిగిన ప్రతిసారి దాటవేస్తూ 2 వారాల సెలవు మీద ఇంటికొస్తున్నానని చెప్పినప్పటి నుండి స్వాతి ఉత్సాహానికి పట్ట పగ్గాలుండటం లేదు. ఆమెకు నేల మీద కాలు ఆనడం లేదు. అడిగిన వారికి, అడగని వారికి అబ్బాయి ఇండియా వస్తున్న విషయం ప్రస్తావిస్తూ ఊహాలోకాల్లో తేలిపోతోంది. స్కైప్లు, వాట్సాప్ల పుణ్యమా అని ఒకరినొకరు స్మార్ట్ ఫోనుల్లో చూసుకోగలుగుతున్నా, వారాంతాల్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నా, దగ్గరకు పొదువుకుని కొడుకుని తనివి తీరా చూసుకుంటే కలిగే ఆనందం ఆమెకు ఆ స్కైప్లు, వాట్సాప్లు ఇవ్వలేవు. ఎలాగో అబ్బాయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు కనుక వాడినో ఇంటివాణ్ణి చేసి ఆ అచ్చట తీర్చుకోవాలని ఆమె అభిలాష. ప్రసాద్ వస్తున్నాడని తెలియగానే 4-5 సంబంధాలు చూసుంచింది. అమ్మగారి హడావిడి గమనిస్తున్న పని మనిషి లక్ష్మికి కూడా ఉత్సుకతగానే ఉంది. ప్రసాద్కి ఏడాది నిండక మునిపే ఆమె ఆ ఇంటికి స్వాతికి తోడుగా వచ్చింది. కన్న మమకారం స్వాతిదైతే పెంచిన మమకారం లక్ష్మిది. ఒక్కోసారి స్వాతి సెల్ ఫోన్లో ప్రసాద్తో మాట్లాడుతూ ఇదిగో అబ్బాయి అని చూపుతూ ఉంటే లక్ష్మికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. పెద్దబాబుకి అమెరికాలో ఉద్యోగం. నెలకి 5 లక్షలు వస్తాయట. ఎంత పెద్ద ఉద్యోగమో! మన దేశపు ప్రెసిడెంట్ కంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగమట. అలా ఉద్యోగంలో చేరాడో లేదో పడవంత కారు కొని వాళ్ళ అమ్మకు ఫోటో కూడా పెట్టాడు. ఎక్కడికి వెళ్లాలన్నా కారులోనే వెళతాడట. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న పెద్దయ్యకు కూడా కారు లేదు. త్వరలోనే ఇల్లు కొనుక్కుంటున్నాను అని ఇంటి ఫోటో కూడా పెట్టాడు పెదబాబు. రాజమహల్లా ఆ ఇల్లు ఎంత బావుందో. ఇలా సాగిపోతూ ఉంటాయి ఆమె ఆలోచనలు. బయట టాక్సీ ఆగిన చప్పుడయింది. అటువెంటే అన్నయ్యొచ్చాడు, అన్నయ్యొచ్చాడు అన్న రఘు, రమల అరుపులకు ఈ లోకంలోకొచ్చింది స్వాతి. వస్తూనే షూ అయినా విప్పకుండా అమ్మ అంటూ సోఫాలో తన పక్కన వాలిన ప్రసాద్ని ఆప్యాయంగా పొదువుకుంది స్వాతి. ఉబికొస్తున్న కన్నీరును ఆపుకుంటూ ఒళ్లంతా తడివింది. చెదిరిన క్రాఫ్ సరిచేసి బొగ్గల్ని పుణుకుతూ ఉండిపోయింది. మంచి ప్రాయపు రంగుతో మిసమిసలాడుతూ ఒళ్ళు చేసి నిండుగా కనిపిస్తున్న కొడుకుని చూసుకున్నాక ఆమెకు ఒకంత గర్వం కలిగింది. తండ్రి కంటే 2 ఇంచీలు పొడుగు అనుకుంది. పైకి మాత్రం ఏరా ఏమైనా తింటున్నావా లేదా? ఎంత చిక్కిపోయావో! ఎప్పుడైనా నిన్ను నువ్వు చూసుకున్నావా అని అడిగింది. తల్లి కనబరుస్తున్న ఆర్తి ప్రసాద్కి కొత్త ఏమీ కాదు.
రోజు బ్రెడ్ బటర్ జామ్లు తింటాం. అన్నం వండుకునేంత సమయం ఉండదు. వీకెండ్లో 3-4 రోజులకు సరిపడా అన్నం, కూరలు, సాంబారు తయారు చేసి ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత వెచ్చ చేసుకుని తింటూ ఉంటాం. అయినా అమ్మా, నీ చేతి వంటకు సాటి ఏది రాదనుకో అంటూ ఉంటే తల్లి ప్రాణం విలవిల్లాడిపోయింది. ఏవోరా, ఏం ఉద్యోగాలు ఏమో, ఎంత సంపాదించినా కడుపుకి 4 మెతుకులు తృప్తిగా తినలేకపోతే ఎట్లా? తల్లి ఇంతట్లో తెమలదు అని. బావున్నావా లక్ష్మి? లక్ష్మయ్య ఎలా ఉన్నాడు? అంటూ సంభాషణ మరలించే ప్రయత్నం చేయిస్తూ తల్లి కౌగిట ఉంటూనే రఘు రమలను దగ్గరికి రమ్మని సైగ చేశాడు. పిల్లలిద్దరూ అన్నయ్యను వాటేసుకుని ఒదిగిపోయారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న లక్ష్మికి కూడా కళ్ళు చెమర్చాయి. అంతలోనే ఆమెకు తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. పెదబాబుకి కాఫీ కలపటానికి కిచెన్ వైపు నడిచింది. అన్నయ్య అచ్చు వాట్సాప్లో కనిపించినట్లే ఉన్నాడు అనుకుంది రమ. స్కూల్లో సహాధ్యాయులు రకరకాల టీషర్ట్లు, వాచీలు గట్రా వేసుకుని క్లాసుకొచ్చి, ఇది మా అన్నయ్య అమెరికా నుండి పంపాడు, ఇది మా బాబాయ్ పంపాడు అంటూ గర్వంగా చూపుతూ ఉంటే ఏదో న్యూనత భావానికి లోనయ్యేది. అమెరికా నుండి ఏం తేవాలి అని ప్రసాద్ అడిగినప్పుడు రాసి పెట్టుకున్న లిస్టుని గడగడా చదివింది. ఆ ఏడే బీటెక్లోకి ప్రవేశించిన రఘు కోరికలు వేరు. అన్నయ్యలా అమెరికా వెళ్లి ఎంఎస్ చేసి అక్కడే ఓ పెద్ద ఉద్యోగంలో చేరాలన్న కల రఘుకి ఉంది. ఇక కామేశ్వరరావు గారి ఆలోచనలు మరోలా ఉన్నాయి. మరో 3 ఏళ్లకు రఘు కూడా అమెరికా వెళ్తాను అంటాడు. పెద్దాడిని అమెరికా పంపటానికి తీసిన లోను ఇంకా తీరలేదు. పాత అప్పు తీరిస్తే గాని కొత్త అప్పు దొరకదు. ఉద్యోగంలో చేరాక కూడా ప్రసాద్ లోన్ మాట ఎత్తటం లేదు. ప్రసాద్కి పెళ్లి సంబంధాలు అంటూ స్వాతి పోరుతోంది. ఈ విజిట్లో వాడి పెళ్లి నిశ్చయమైతే మరో పెద్ద ఖర్చు. రమ చదువు, పెళ్లి బాధ్యతలు రిటైర్ అవ్వకముందే తీర్చుకోవాలి. ప్రసాద్కి ఓ మారు కదిపి చూస్తే వాడి సంగతేమో, కానీ స్వాతి ఒంటి కాలున లేవటం ఖాయం. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉండగానే పొగలు గక్కుతున్న కాఫీ కప్పుల్ని టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది లక్ష్మి. జెట్లాగా అంటూ ఓ చేత కప్పు, మరో చేత తల పట్టుకుని తనకు కేటాయించిన గది వైపు నడిచాడు ప్రసాద్. 2 రోజులు వరుసగా నిద్రపోతే గాని ప్రసాద్కి జెట్లాగ్ వదల్లేదు. 3వ రోజు భోషానం లాంటి తన సూట్ కేసుల్లోని సామానంతా 2 బ్యాగుల్లో సర్దాడు ప్రసాద్. ఖాళీ సూట్ కేసుని లక్ష్మీ సాయంతో ఎండలో వేయించాడు. ఆనాటి సాయంత్రం బీర్ మగ్ లాంటి కప్పులో బ్లాక్ కాఫీ తాగుతూ ఒక బ్యాగ్లో సర్ది ఉంచిన వస్తువుల్ని బయటపరిచాడు. ఐ లవ్ అమెరికా అని ప్రింట్ చేసి ఉన్న కాలర్ లేని ముదురు రంగుల టీషర్ట్లు 2. నాన్నా, ఇవి మీకు అంటూ ఇచ్చాడు. ఎప్పుడూ వేసుకొని ముదురు రంగుల టీషర్ట్లు కామేశ్వరరావుకి నచ్చకున్నా పైకి మాత్రం బాగున్నాయిరా అన్నాడు. అరచేయి అంత వెడల్పున్న ఐఫోన్ రఘుకి ఇచ్చాడు. చిన్న సైజు రాసుకునే పలకలా ఉన్న ట్యాబు, లిప్స్టిక్ సెట్టు చెల్లెలికి బహుకరించాడు. లక్ష్మక్క, ఇవి నీకు అంటూ 2 షాంపూ బాటిళ్లు, 2 మాయిశ్చరైజర్ బాటిళ్లు. ఇవి లక్ష్మయ్యకు అంటూ ఆఫ్టర్ షేవ్ లోషన్ బాటిల్ ఒకటి లక్ష్మికి ఇచ్చాడు. అమ్మా, ఇది నీకు అంటూ తళతళా మెరుస్తున్న ముదురు రంగు అట్టపెట్టెలో నుంచి ఒక ఉంగరాన్ని బయటికి తీసి తల్లి వేలికి తొడిగాడు. అది ఆవిడ మధ్య వేలికి సరిగ్గా సరిపోయింది. తన కుడి చేతి వేళ్లను చాచి చూసుకుందామే. వెండి ఉంగరం, మధ్యలో పెసరబద్దంత తెల్లరాయి. కొత్తదవ్వటం వల్లో మరెందువల్లో ఉంగరం దానికి పొదిగిన తెల్లరాయి 2 ట్యూబ్లైట్ కాంతిలో దగదగా మెరిసిపోతున్నాయి. అయినా స్వాతి మనసు చివుక్కుమంది. మెట్టెలు, కాళ్ల పట్టాలు లాంటివి వెండితో చేస్తారు. కాని వెండితో చేసిన ఉంగరాలు తమ బంధువులెవ్వరూ ధరించగా చూడలేదు. మధ్యతరగతి ముస్లింలు కొందరు పెద్ద పెద్ద వెండి ఉంగరాలు, అందులో పాలిష్ చేయని రాళ్లు పొదిగినవి ధరించగా చూసిందామె. నేనేం సాయిబులమ్మననుకున్నాడా ఏంటి ఇలాంటి వెండివి ధరించడానికి అనుకుంది. వేలి నుంచి ఆ ఉంగరాన్ని తీసి అదే పెట్టెలో ఉంచి టీపాయ్ మీద ఉంచింది. ఎవ్వరూ గమనించలేదు. కాని అది ఉంచటం కాదు, నిర్లక్ష్యంగా గిరాటు వేయటం. ఏరా, నీకు ఇంత కానిదాన్నయ్యానా? పనికి మాలిన బహుమతి తెచ్చావు అని నిలదీయాలి అనిపించింది. కాని మరుక్షణం ఆమెలోని తల్లి ప్రేమ ఆమెను చేయించింది. ఉన్న 4 రోజులు వాడి మనసు కూడా ఎందుకు కెలకటం అనుకుని మౌనం వహించింది. తిరుపతి, షిరిడి సందర్శనతో ప్రసాద్కి మరో 4 రోజులు గడిచిపోయాయి. చుట్టాలిళ్ల సందర్శనాలు, పెళ్లి చూపులతో మరో 4 రోజులు దొర్లిపోయాయి. తిరిగి అమెరికా వెళ్లే రోజు దగ్గర పడింది. కొడుక్కి కావలసిన పచ్చళ్ళు, పొడులు, తినుబండారాలు
ప్యాకింగ్ అవుతున్నాయి. వీటన్నింటితో స్వాతికి క్షణం తీరిక ఉండటం లేదు. అయినా ఏ పని చేస్తున్నా, ఏ ధ్యాసలో ఉన్నా స్వాతి మనసంతా కొడుకు బహుకరించిన వెండి ఉంగరం చుట్టూ తిరుగుతోంది. ఉంగరం పెట్టే టీపాయ్ మీద అలాగే పడి ఉంటోంది. భద్రంగా మిగతా నగలతో పాటు బీరువాలో దాచుకోవటానికి ఆమెకు మనసొప్పటం లేదు. తాను ధరించటం మాట దేవుడెరుగు. పని మనిషి లక్ష్మికి ఇచ్చినా దీన్ని నేనేం చేసుకోనమ్మా అంటూ వెనక్కిస్తుందేమోనన్న వెరుపు కలుగుతోంది. ఎవరితోనైనా తన ఆలోచనల్ని పంచుకోవాలి అనిపిస్తోంది స్వాతికి. కాని మనస్కరించటం లేదు. చివరికి భర్తతో చెప్పుకోవాలి అనుకున్న అభిమానం అడ్డొచ్చింది. కారణం, ఆ దంపతులు సంభాషణల్లో ఎప్పుడు ప్రసాద్ ప్రసక్తొచ్చినా, భర్త ప్రసాద్ని ఆక్షేపించినా ఆమె వెనకేసుకొచ్చేది. వాడికి నా దగ్గరి కంటే నీ దగ్గరే చనువెక్కువ అని భర్త అంటూ ఉంటే స్వాతికి గర్వంగా ఉండేది. ఇప్పుడు ఒక రకమైన నిర్లిప్తత, నిర్వేదం స్వాతిలో చోటు చేసుకున్నాయి. అడ్డాల నాడు మన బిడ్డలు కాని గెడ్డాల నాడు కాదు అనుకుంది. వీడు నాకు ఏ బహుమతి తేకున్నా ఇంతకంటే ఎక్కువ సంతోషించేదాన్ని అనుకుంది. ఓ రోజు ప్రసాద్ తల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, మా ఆఫీస్లో మా బాస్, నా కొలీగ్ ఇద్దరూ ఆడవారే. బాస్ అమెరికా పౌరురాలు. అయినా మన దేశపు నగలు, చీరలు అంటే మక్కువ. కొలీగ్ పంజాబీ. సౌత్ ఇండియా ఆభరణాలు ఆమెకు ఇష్టమే. వీరిద్దరికీ బహుమతిగా ఏవైనా ఆభరణాలు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాతో జ్యువెలరీ షాప్కి వచ్చి వాళ్లకు తీసుకోవలసిన వస్తువుల్ని సెలెక్ట్ చేయాలి అన్నాడు. స్వాతికి వెళ్ళాలి అనిపించలేదు. ఆభరణాలు అనగానే కొడుకు తనకిచ్చిన బహుమతి ముల్లులా గుచ్చుకుంది. ఇవాళ రేపటి ఫ్యాషన్లు నాకేం తెలుస్తాయిరా? వెండివో బంగారమో అక్కడి సాంప్రదాయాలకి సరిపడేవి పట్టుకెళ్ళు అంది. వెండి అన్న పదం మరింత నొక్కి చెబుతూ. ప్రసాద్ వినలేదు. రావాల్సిందే అంటూ పట్టుపట్టాడు. తప్పనిసరై కొడుకు వెంట బయలుదేరింది. ఆ జ్యువెలరీ షాపు యజమానికి స్వాతి బాగా పరిచయం. ఎంత చిన్న అవసరమైనా ఆమె అక్కడికే వెళ్తుంది. దానికి తోడు షాప్ యజమాని స్వాతిని గుర్తుపట్టి పలకరిస్తాడు. స్వాతికి కొంత అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఓ గంట సేపు అవి ఇవి చూసి 2 రాళ్లు పొదిగిన ఎయిర్ టాప్స్ సెలెక్ట్ చేశాడు ప్రసాద్. ఒక్కొక్కటి 15,000. మీ ఆఫీస్ కొలీగ్స్ పార్టీ కూడా నేను కాలేకపోయాను. స్వాతి మనసు బాధపడింది. పైకి ఏమీ అనలేదు. వచ్చినంత హడావిడిగా తిరిగి వెళ్లిపోయాడు ప్రసాద్. పెళ్లి సంబంధాలేవో చూశారు. కానీ అమెరికాలోనే ప్రస్తుతం పనిచేస్తున్న వారైతే బావుంటుంది అన్నాడు ప్రసాద్. స్వాతి, కామేశ్వరరావులు మాట్లాడలేదు. ప్రసాద్ సూచించిందే సబబు అనుకున్నారు ఇద్దరు. వెళుతూ వెళుతూ ప్రసాద్ తల్లిని దగ్గరకు తీసుకుని ఆమె చెక్కిలిపై ఓ ముద్దుంచి ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ లాట్ అని వెళ్లిపోయాడు. ఈ సంబడాల ప్రదర్శనకి ఏమీ తక్కువ లేదు అనుకుంది స్వాతి. అబ్బాయి తెచ్చిన ఉంగరం పెట్టే టీపాయ్ మీద 3 వారాల నుండి అలాగే పడుంది. ఆ పెట్టెను చూసినప్పుడల్లా స్వాతికి ఒక రకమైన విరక్తి కలుగుతుంది. అంతలోనే ఏదో అపరాధ భావం. బీరువాలో భద్రంగా దాచుకునేంత విలువైన వస్తువుగా ఆమెకు అనిపించటం లేదు. పైగా ఆ పెట్టెను చూసిన ప్రతిసారి కొడుకు తన ఎడ కనపరిచిన తేలిక భావం ముల్లులా గుచ్చుకుంటోంది. ఏదో సందిగ్ధం. అంతలోనే ఇది అని చెప్పలేని తల్లి మనసు. ఒకనాటి మధ్యాహ్నం ఆ పెట్టెతో సహా ఎప్పుడూ తాను వెళ్లే జ్యువెలరీ షాప్కి వెళ్ళింది. కస్టమర్స్తో షాపు కిటకిటలాడుతోంది. ఎప్పట్లా షాపు యజమాని స్వాతిని పలకరించి కూర్చోబెట్టాడు. అందరి ముందు పెట్టె విప్పి ఆ ఉంగరాన్ని చూపాలంటే ఆమెకు ఏదో బెరుకు కలుగుతోంది. కస్టమర్ల రద్దీ కాస్త తగ్గాక ఉంగరం పెట్టెను తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి బయటికి తీసింది స్వాతి. దీంతో మా రమకు 2-3 గ్రాముల ఇయర్ టాప్స్ లాంటివి చిన్న వస్తువేమైనా వస్తుందా అని అడిగింది లో గొంతుతో. షాపు యజమాని ఆ పెట్టెని చూశాడు. దాని మీద వెండి రంగులో మెరిసిపోతున్న బ్లూ నైల్ అన్న అక్షరాలను చూశాడు. పెట్టె తెరిచి ఉంగరాన్ని, పొదిగి ఉన్న రాయిని చూశాడు. పెట్టె మీద బ్లూ నైల్ అక్షరాలను తడిమి చూశాడు. మరొక్కసారి ఉంగరాన్ని, పొదిగి ఉన్న రాయిని గమనించి భూతద్దంతో చూసి ఆ రాయి డైమండేనని నిర్ధారించుకున్నాడు. పాపకు ఇయర్ టాప్స్ కాదమ్మా, మీకు ఏకంగా లాంగ్ చైన్ వస్తుంది. ఇది వెండి కాదు, ప్లాటినం అనే లోహం. బంగారం కంటే 6-7 రెట్లు ఎక్కువ విలువ ఉంటుంది. ఉంగరంలో పొదగబడ్డ రాయి అసలు సిసలైన వజ్రం. సుమారు 1 క్యారెట్ బరువు ఉంటుంది. క్యారెట్ ఒక్కటికి ధర 50,000 పైచిలుకు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్లాటినం ఆభరణాలు వాడుకలోకి వస్తున్నాయి. అమెరికా లాంటి సంపన్న దేశాల్లో
నిశ్చితార్థానికి ఈ ఉంగరాలు పరస్పరం మార్చుకుంటారు. ఇంకా వాడినట్లు కూడా అనిపించడం లేదమ్మా. అప్పుడే మీరు మార్చుకోవాలని ఎందుకనుకుంటున్నారు? జారిపోతున్న కళ్ళద్దాల నుంచి స్వాతిని కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. క్షణం పాటు స్వాతి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. అంటే ఇది వెండి ఆభరణం కాదన్నమాట అనుకుంది. ప్రసాద్ తనకిచ్చిన బహుమతి బంగారం కంటే విలువైనదా? అయినా నా పిచ్చిగాని వాడి ప్రేమను బహుమతి వస్తువులతో కొలవటం ఏమిటి అనుకుంది. అమ్మటానికి కాదు కాని అంటూ ఆ ఉంగరాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకుంది. జాగ్రత్తగా తిరిగి పెట్టెలో ఉంచి చంకన వేలాడుతున్న బ్యాగ్లో పెట్టుకుంది. ఇంటికొచ్చాక ఆ బ్లూ నైల్ అక్షరాలున్న అట్టెపెట్టెను తన నగల బీరువాలో దాచుకుంది. ఇప్పుడు ఆమె మనసు గ్రహణం వీడిన చంద్రుడిలా, పుటం పెట్టిన బంగారంలా స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.